ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, చివరి వరకు చూడండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మనకి నెక్స్ట్ 2 సంవత్సరాలు మనం జరగబోయే మొత్తం ఇప్పుడు నేను చెప్పబోతున్నాం మీకు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా జాగ్రత్తగా అయితే వీడియో మొత్తం చూడండి. గత నెల రోజులుగా మనం చూస్తుంటే స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ చాలా పెరుగుతూ ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన ఫోన్స్ మనం అసలు ప్రైస్ ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. ఇంతకుముందు కరెక్ట్గా మనం చేసేవాళ్ళం కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఫోన్ ప్రైజెస్ విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయిందో కూడా తెలియదు. దీని గురించి ఆల్రెడీ ఒక్కసారి మనకి లాస్ట్ నవంబర్లో అనుకోండి, నవంబర్ 11వ తారీఖు ఫ్రాన్సిస్ వ్యాంగ్, రియల్మీ మార్కెటింగ్ హెడ్ అనమాట, ఇతను ఒక ట్వీట్ పెట్టాడు. మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే స్మార్ట్ ఫోన్స్ 2025లో కొనుక్కోండి, నెక్స్ట్ ఇయర్ విపరీతంగా ప్రైజెస్ అయితే పెరుగుతాయి అన్నట్లుగా పెట్టాడు. ఎవరు పట్టించుకోలేదాన్ని. తర్వాత నవంబర్ 13వ తారీఖు OnePlus 15 లాంచ్ అయింది. OnePlus 15 ఎంతకు లాంచ్ అయింది? 73,000 రూపాయలకు లాంచ్ అయింది. సరే OnePlus 13తో కంపేర్ చేస్తే 3-4,000 రూపాయలు పెరిగింది అది. ఎందుకంటే OnePlus 13 మనకి 69,999కి లాంచ్ అయింది, ఇది 73,000కి వచ్చింది. తర్వాత రియల్మీ GT 8 Pro వచ్చింది, సేమ్ OnePlus ప్రైస్కే తీసుకొచ్చారు. 73,000 రూపాయలకు లాంచ్ చేశారు వాళ్ళు కూడా. iQOO 15 వచ్చింది, అది కూడా 73,000 రూపాయలకు వచ్చింది. iQOO 15కి 13కి ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే 13,000 రూపాయలు పెంచేశారు. ఇక్కడ అప్పుడు ప్రైజింగ్ గురించి మొత్తం డిస్కషన్ స్టార్ట్ అయింది. ఏంది ఎంత ప్రైజెస్ పెట్టేస్తున్నారు అని చెప్పేసి. ఇది ఆల్రెడీ ఆయన ఊహించాడు ఫ్రాన్సిస్ వ్యాంగ్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఇంటర్నల్ గా వాళ్ళు తయారు చేస్తుంటారు కాబట్టి ఫోన్స్, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏం జరుగుతుందో. మనకు తెలియడానికి కొద్దిగా టైం పట్టింది అంతే. ఈ వీడియో మెయిన్ ఉద్దేశం అదేనాది, అసలు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, ఒకవేళ మీకు ఫోన్ కొత్త కొనే ఉద్దేశం ఉంటే పాత ఫోన్ ఉంచుకోవాలా అయితే కొత్త ఫోన్ మనం కొనాలా, ఇవన్నీ మీరు మొత్తం వీడియో ఎండింగ్ సరికి డిసైడ్ అవుతారు. మీకు మంచి క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ రీజన్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకు మనకి పెరుగుతున్నాయి ప్రైజెస్ అంటే. ఫస్ట్ చిప్ సెట్ ప్రైస్ పెరిగిపోయింది. ఇప్పుడు చిప్ ఎవరి దగ్గర తీసుకోవాలి, క్వాల్కామ్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోన్స్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. 3 ఫోన్స్ రీసెంట్ గా లాంచ్ అయినాయి, ఫ్లాగ్షిప్ ఫోన్స్. ఇవన్నీ ఏ ప్రాసెసర్తో వచ్చినాయి? 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే వచ్చినాయి. సో ఈ ప్రాసెసర్ తీసుకోవాలంటే వీళ్ళు క్వాల్కామ్ దగ్గరికి వెళ్ళాలి. క్వాల్కామ్ ఏం చేసిందంటే ప్రైజెస్ నార్మల్గా ఉండేదానికంటే ఒక $30 పెంచేసింది. ప్రాసెసర్కి పర్ చిప్కి $30 పెంచేసింది. ఎందుకు పెంచింది అంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఏఐ యూజ్ చేస్తున్నారా, ప్రతి ఫోన్లో ఏఐ లేకుండా పని జరగట్లేదా, అందరూ ఏఐ మీద పడిపోయారు. సో ఏఐ ఎలా వాళ్ళు డెవలప్ చేయాలి, రీసెర్చ్ చేయాలిగా, రీసెర్చ్ అండ్ R&D మీద వాళ్ళు ఖర్చు పెట్టాలి. సో వాళ్ళు చిప్ తయారు చేసేటప్పుడు వాళ్ళు NPU మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు, ఏఐ మొత్తం దీనికి లింక్ అయి ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువ దీని మీద ఫోకస్ చేస్తున్నారు, R&D మీద ఖర్చు పెడుతున్నాం, మాకు డబ్బులు అవుతున్నాయి, అందుకే మేము ప్రైస్ పెంచుతున్నాం అని చెప్పేసి క్వాల్కామ్ బ్రాండ్స్ కి చెప్పింది. క్వాల్కామ్ ఇచ్చిన ప్రైస్ కి బ్రాండ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ ఒక ప్రాసెసర్ తీసుకోవాలంటే క్వాల్కామ్ నుంచి 8 Elite Gen 5 దగ్గర 25,000 రూపాయలు దాకా ఉంటుంది ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేస్తే. అది ఇండియాకి రావాలంటే, ఇండియాకి మొత్తం రావాలి అంటే మనకి ఈ ఇంపోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ట్యాక్సెస్ అవన్నీ కలుపుకుంటే దగ్గర 30,000 రూపాయల ప్రాసెసర్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది బ్రాండ్. ఇది రీజన్ నెంబర్ 1. నెక్స్ట్ రీజన్ నెంబర్ 2 వచ్చేసరికి ర్యామ్ అండ్ స్టోరేజ్. ఇది ఇంకా పెద్ద రీజన్ అనమాట. ర్యామ్ అండ్ స్టోరేజ్ విపరీతంగా ప్రైజెస్ అయితే పెరిగిపోయినాయి. ఇప్పుడు మనం పీసీ అయితే మీకు డైరెక్ట్ చూపించచ్చు. పీసీ నేను లాస్ట్ మంత్ చూసినప్పుడు ర్యామ్ జస్ట్ ఒక 12,000 రూపాయలు ఉంది. 12,000 రూపాయల ర్యామ్ ఇప్పుడు చూస్తే 1 month తర్వాత చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. దీని కాస్ట్ చూస్తే 40,000 పైకి వెళ్ళిపోయింది, 42,000-43,000కి వెళ్ళిపోయింది. విపరీతంగా పెరుగుతుంది. ఈవెన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ కూడా మామూలుగా మొన్న సేల్ వచ్చినాయి కదా, సేల్లో ఇదే SSD 1 TB SanDisk SSD ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఇది. సో ఇది 6,000 రూపాయలకే వచ్చింది. ఇప్పుడు దీని ప్రైస్కి వెళ్ళి చూడండి 12,000 డబల్ అయిపోయింది. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే దగ్గర 100 to 200% పెరిగిపోయినాయి. ఒకవేళ మీరు పీసీ బిల్డ్ చేసుకుని ఉంటే ఒక 2 months బ్యాక్ మీరు అదృష్టవంతులు. ఇప్పుడు పీసీ బిల్డ్ చేసుకోవాలంటే మాత్రం డబుల్ కాస్ట్ అయితే అవుతుంది. ఒక 50,000 రూపాయలు మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా ఒక 80,000 దాకా ఖర్చు అవుతుంది. అంత పెరిగిపోయినాయి ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్లు. ఈవెన్ జీపీయూలు కూడా కాస్ట్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు తయారు చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ అయితే అవుతుంది. మనం మొబైల్కి వద్దాం, ఎందుకంటే పీసీలు కూడా పెరుగుతున్నాయి, పీసీలు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి. సపరేట్ మార్కెట్ కాబట్టి ఎక్కువ నన్ను చూసేది మొబైల్స్ ఫోన్ గురించి కాబట్టి వాటికి వద్దాం. మొబైల్లో మనం యూజ్ చేసేది LP ర్యామ్స్, LPDDR4 LPDDR5 వింటనే ఉంటారు మీరు, అంటే లో పవర్ అంటాం LP అంటే. మన పీసీలో మనం D ర్యామ్స్ యూజ్ చేస్తాం. D ర్యామ్స్ అంటే DDR5 అని అంటాం, DDR5 DDR4 ఇట్లాంటి ర్యామ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. వీటికి కూడా విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకు డిమాండ్ పెరిగిపోయింది, ఎక్కడి నుంచి వస్తుంది డిమాండ్ అంతా అంటే ఏఐ కంపెనీస్ అంటే మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏఐని యూజ్ చేస్తూ ఉంటారు కదా, జెమినై అంటారు, ChatGPT అంటారు, దానికి రకరకాల ప్రాబ్లమ్స్ ఇస్తుంటారు, మీ ఫోటో ఇచ్చేసి కన్వర్ట్ చేయమంటారు, నన్ను హీరోలాగా చేయమంటారు, రకరకాల వీడియోలు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏఐ సహాయంతోనే చేస్తున్నాయి కదా కంపెనీస్ అన్ని. తెలిసిన కంపెనీస్ చెప్తున్నాయి ఇప్పుడు నేను. ఓపెన్ AI, ChatGPT, మెటా AI ఉంటుంది, మెటా AI కూడా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. గ్రాక్ AI ఉంటుంది, X వాళ్ళది, మైక్రోసాఫ్ట్ కోపైలట్, గూగుల్ జెమినై, పర్ప్లెక్సిటీ అని వచ్చింది, అమెజాన్ AWS సర్వీసెస్ కూడా ఉంటాయి. వీళ్ళందరికీ ర్యామ్ కావాలి, స్టోరేజ్ కావాలి. సో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలంటే ర్యామ్ తయారు చేసే కంపెనీస్ 3 ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, 3 పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇందులో 2 సౌత్ కొరియా నుంచే ఉన్నాయి కంపెనీస్. ఒకటి మనకు తెలిసిన బ్రాండే శాంసంగ్, ఇంకొకటి SK హైనిక్స్ అని ఉంటుంది, ఇది కూడా సౌత్ కొరియా బ్రాండ్. ఒకటి US నుంచి ఉంది మైక్రాన్ అని చెప్పేసి.
సో ఈ 3 బ్రాండ్స్ ఈ తయారు చేస్తుంటాయి ర్యామ్స్ని. ఈ కంపెనీస్ అని ఏదైతే ఏ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ వీటి దగ్గరికి వెళ్తున్నాయి. మాకు ర్యామ్స్ కావాలి, అది కూడా ఈ ర్యామ్స్ వద్దు, ఏదైతే మనం స్మార్ట్ ఫోన్స్లో యూజ్ చేస్తామో లేకపోతే పీసీలో యూజ్ చేస్తామో LPDDR4X కానీ DDR ఇట్లాంటి ర్యామ్స్ వద్దు, మాకు HBM కావాలి. HBM అంటే హై బ్యాండ్ విత్ మెమొరీ అంటారు. ఇవి ఇంకా పవర్ఫుల్ ఉంటాయి, ఇంకా డబల్ స్పీడ్లో పనిచేస్తుంటాయి. ఇప్పుడు డి ర్యామ్స్ కంటే ఇంకా ఎక్కువ స్పీడ్లో పనిచేస్తుంటాయి, ఎక్కువ పవర్ని కూడా కన్జ్యూమ్ చేస్తాయి, పవర్ఫుల్ ఉంటాయి ఇవి. అండ్ ఇట్లాంటి ర్యామ్స్ మాకు కావాలి, మా వర్క్కి ఈ సెట్ అయితే అని చెప్పేసి వీళ్ళకి బల్క్లో ఆర్డర్స్ ఇస్తున్నారు అనమాట. మాకు HBM తయారు చేయండి అని చెప్పేసి. వీటితో పాటు SOCAM అని చెప్పేసి మెమరీ మాడ్యూల్స్ ఇవి. సో ఈ ర్యామ్ అండ్ మెమరీ తయారు చేయమని చెప్పేసి వీళ్ళు బల్క్ ఆర్డర్స్ అనమాట. వీళ్ళకి విపరీతంగా ఎంత డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే డబ్బులు విచ్చలవిడిగా ఉన్నాయి ఏ కంపెనీస్ దగ్గర, ఎంత పెట్టడానికి రెడీగా ఉన్నారు. కంపెనీస్ 3 అయిపోయినాయి. ఇప్పుడు ఈ కంపెనీస్ అని ఏం చేస్తున్నాయంటే 3 కంపెనీస్ ర్యామ్ సంబంధించిన కంపెనీస్ ఇవన్నీ పక్కా పెట్టేసినాయి. మనకి ఏదైతే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ యూజ్ చేస్తామో LP ర్యామ్స్ కానీ D ర్యామ్స్ కానీ వీటిని పక్కా పెట్టేసి ఈ HBM SOCAM వీటి మీద ఫోకస్ పెడుతున్నారు, వీటిని తయారు చేస్తున్నారు. అఫీషియల్ గా చెప్తున్నారు కూడా వీళ్ళు. SK హైనిక్స్ కంపెనీ ఉంది కదా, వీళ్ళు పోస్ట్ కూడా పెట్టారు 2028 వరకు ఏదైతే D ర్యామ్స్ ఉన్నాయో వీటిని తయారు చేయం, ఓన్లీ HBM అండ్ SOCAM వీటి మీద మేము ఫోకస్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు అఫీషియల్ గా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి విపరీతమైన డిమాండ్ ఏ కంపెనీస్ నుంచి వస్తుంది కాబట్టి వీళ్ళు మనం యూజ్ చేసే ర్యామ్స్ అసలు తయారు కూడా చేయట్లేదు. కాకపోతే కంపెనీస్ ఏం చేస్తాయంటే పార్ట్నర్షిప్ తీసుకుంటాయి అనమాట. వీళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకొని ఇన్ని సంవత్సరాలకి అని చెప్పేసి ఇప్పుడు 2028 వరకు ఇట్లా పార్ట్నర్షిప్ తీసుకొని డబ్బులు చెల్లిస్తూ ఉంటాయి అనమాట. సో వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే ర్యామ్స్, కానీ వాటి ప్రొడక్షన్ చాలా వరకు తగ్గించేసేసి ఏదైతే ఏ కంపెనీస్ కోరుకుంటున్న ర్యామ్స్ ఉన్నాయో వాటి మీద వీళ్ళు ప్రొడక్షన్ అయితే ఎక్కువ R&D కానీ ప్రొడక్షన్ వాటి మీద ఎక్కువ చేస్తూ ఉన్నారు. అందువల్ల మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్లో విపరీతంగా పెరిగిపోతున్నాయి కాస్ట్లు. మీరు ఊహించరు అనమాట, డబల్ అయిపోయినాయి. జస్ట్ 1 monthలోనే కాస్ట్లు డబుల్ అయిపోయినాయి. ఒక కంపెనీ మాత్రం వీటిని కూడా వదలట్లా. మనం యూజ్ చేస్తాం కదా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తే మనం LP ర్యామ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వదలట్లా, వాటిని కూడా తీసేసుకుంటుంది. అది చాలా పెద్ద కంపెనీ NVIDIA ఈవెన్ LPDDR4X LPDDR5 ఇట్లాంటి ర్యామ్స్ కూడా వదలట్లేదు. మన ఫోన్స్లో యూజ్ చేసే కూడా అవి కూడా మాకు కావాలి, వాటిని మా డేటా సెంటర్స్లో మేము వాడుకుంటాం అని చెప్పేసి అవి కూడా లాగేసుకుంటా ఉన్నారు. వీళ్ళకి ఎగ్గరైతే పిచ్చి మనీ ఉంది. NVIDIA ఒకప్పుడు చూసుకుంటే జస్ట్ $1 trillion చాలా టైం పడుతుంది రీచ్ అవడానికి. 2023లో ఏమో రీచ్ అయ్యారు. ఎప్పుడైతే చార్జ్ OpenAI తో వీళ్ళు పార్ట్నర్షిప్ ఉంటుంది, OpenAI GPUs వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. జస్ట్ 2 years స్పాన్ లో $1 trillion కంపెనీ $5 trillion వెళ్ళిపోయింది. ఇంకా అర్థం చేసుకుని ఎంత డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు ఎంతైనా ఇవ్వగలరు. సో వీళ్ళు మన చిన్న ర్యామ్లు కూడా అదట్లా, మన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ యూజ్ చేసే ర్యామ్స్ కూడా వీళ్ళు లాగేస్తున్నారు. అందుకే ఇప్పుడు మనకి హై స్టోరేజ్ ర్యామ్స్ కూడా రావట్లా. OnePlus 13 చూడొచ్చు, మీకు 24 GB ర్యామ్తో కూడా వచ్చింది, కానీ OnePlus 15 16 GB మ్యాక్స్ 24 GB అట్లాంటివి అయితే లేవు. అట్లాంటివి ఏమైనా ఉంటే వీళ్ళు లాగేస్తారు అనమాట. ఇక్కడ బడ్జెట్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే బడ్జెట్ ర్యామ్స్ వీళ్ళు తీసుకోరు. 4 GB ఇట్లాంటివి అయితే పెద్దగా పట్టించుకోరు వాళ్ళు. మనకి ఇప్పుడు వచ్చే కంపెనీస్ కూడా లాస్ట్ ఇయర్ చూడొచ్చు, మీకు బేస్ ఎక్కువ 6 GB చూసాం మనం, 4 GB చూడలేదు. ఇయర్ నాకు తెలిసి బడ్జెట్లో 4 GB ర్యామ్స్ అయితే చూస్తాం, అవి స్టాక్ ఉంటాయి, అవి దొరుకుతాయి. మేబీ నాకు 4 GB ర్యామ్స్ ఎక్కువ కనిపించేలాగా ఉన్నాయి 10,000 మార్కెట్ దగ్గర, 10,000-12,000 మార్కెట్ దగ్గర. మరి చూడాలి ఏమవుతుందో. ఇది రీజన్ నెంబర్ 2, ఇది బిగ్గెస్ట్ రీజన్. మొత్తం ఈ 2 రీజన్స్ వల్ల ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ అయితే విపరీతంగా అయితే పెరిగిపోయినాయి. ఆల్రెడీ పెరుగుతాయి కూడా, పాత ఫోన్స్ కూడా పెరుగుతాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే OnePlus Nord 5 ఉందా, ప్రొడక్షన్ ఇప్పుడు కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేసే వాటికి కొద్దిగా కాస్ట్ అయితే పెరుగుతుంది. OnePlus Nord 5 మనకి లాంచ్ అయినప్పుడు ఎంత 32,000 రూపాయలు ఉంది, ఇప్పుడు చూడండి వెళ్ళి 34,000 రూపాయలు OnePlus Nord 5. iQOO Neo 10 మనకి లాంచ్ అయినప్పుడు 33,000 రూపాయలు ఉంది, ఇప్పుడు చూడండి వెళ్ళి 37,000 రూపాయలకి వెళ్ళిపోయింది, 37,000. పాత స్టాక్స్ తక్కువకే అయిపోయినాయి, కొత్త స్టాక్స్ ఏమైనా తయారు చేస్తే మాత్రం వాటి ప్రైజెస్ కూడా పెరుగుతాయి. మీరేమనుకుంటారు, పాత ఫోన్స్ పెరగవేమనుకుంటారు, పాత ఫోన్స్ కూడా డిమాండ్ ఉన్న ఫోన్స్ అయితే ప్రైజెస్ అయితే పెరుగుతాయి. ఎవరైతే మొన్న సేల్లో కొనుక్కున్నారో నా దృష్టిలో వాళ్ళు చాలా అదృష్టవంతులు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫోన్స్ మార్చకండి, ఆవేశపడిపోకండి, మార్చకండి. ఇది ఎప్పుడు స్టేబుల్ అవుతుందో తెలియదు. ఇది కూడా నెక్స్ట్ క్వశ్చన్ దానికే వస్తున్నాను. చాలామంది ఇదే అడుగుతారు, ఎప్పుడు మనం స్టేబుల్ అవుతుంది, ప్రైజెస్ అని ఎప్పుడు స్టేబుల్ అవుతాయి అని అడుగుతారు. నాకు తెలిసి అయితే 2 years అయితే పడుతుంది, దగ్గర 2 years అయితే ఈ హంగామా ఉంటుంది. కంపెనీస్ నుంచి కూడా అడిగా నేను, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 2027 మిడ్, అంటే నెక్స్ట్ ఇయర్ 2026లోకి వెళ్తున్నాం, ఆ నెక్స్ట్ ఇయర్ మిడిల్ కల్లా స్టేబుల్ అవుతుంది కొంచెం అన్నట్లు వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఆల్రెడీ మీరు కొనున్నారంటే మాత్రం మార్చకండి, యూజ్ చేసుకోండి. ఒక 2 years అయితే యూజ్ చేసుకోండి. ఇప్పుడు అప్డేట్స్ కూడా బాగానే ఇస్తున్నారు కదా, అట్లీస్ట్ 4 years అయితే అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. సో ఊరికే మార్చడం ఇట్లాంటివి చేయకండి. మీ దగ్గర డబ్బులు ఉంటే ఓకే, డబ్బులు ఉంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు. డబ్బులు లేని వాళ్ళు, కష్టపడి ఫోన్ కొనుక్కున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. మీరు అయితే లాంగ్ రన్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 2 years మీరు కొన్న ఫోన్ని చూడండి. ఫోన్స్ లాంచ్ అవుతుంటాయి, కనిపిస్తూ ఉంటాయి, మీకు అన్బాక్సింగ్ అని చూస్తూనే ఉంటారు. మీరు ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా మందికి. చూడండి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అన్ని తెలుసుకోండి. కానీ డబ్బులు పెట్టేప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించి అయితే పెట్టండి.
ఉన్న ఫోన్ని మాత్రం పొరపాటును కూడా ఇచ్చేయకండి. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది. నెక్స్ట్ 2 years చూడండి, సెకండ్ హ్యాండ్ మార్కెట్ విపరీతంగా గ్రో అవుతుంది ఇండియాలో. క్యాష్ ఫై 40% గ్రోత్ చూసింది, ఇంకా ఎక్కువ చూస్తుంది నాకు తెలిసి. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ కూడా ఎక్కువ మంది వెళ్తారు, ఫోన్స్ తక్కువ రేట్లు దొరుకుతాయి కాబట్టి అక్కడ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాంటిది ఒకసారి జరిగింది, జీపీయూస్ విపరీతం కాస్ట్ పెరిగిపోయినాయి. ఎప్పుడంటే 2020లో కోవిడ్ టైంలో చాలా మంది ఈ బిట్ కాయిన్ వీటి మైనింగ్ కోసం ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలని చెప్పేసి దానికి అట్లాంటి టైంలో జీపీయూ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. అదొక 2 yearsలో మళ్ళీ జీపీయూ కాస్ట్ స్టేబుల్ అయిపోయింది. ఇది అట్లా కాదు, ఇది కొద్దిగా టైమే పడుతుంది. ఎందుకంటే ఏఐ యూజెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా 8 billion+ పీపుల్ అయితే ఉన్నారు మనుషులు. ప్రతి ఒక్కరు ఏఐ అయితే యూజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఫోన్లు యూజ్ చేస్తున్నారు, ఏఐ యూజ్ చేస్తున్నారు, పీసీలో ఎక్కడైనా కానీ ఏఐ అయితే ఖచ్చితంగా అయితే యూజ్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ రోబోట్స్లో అన్నిట్లో ఎక్కడైనా మీకు ఏఐ కనిపిస్తూ ఉంటుంది. ఫ్యూచర్ ఈజ్ ఏఐ, అన్ని చోట్ల మీకు ఏఐ కనిపిస్తుంది. సో ఇది ఆగదు, ఇది పెరుగుతూనే ఉంటుంది. డిమాండ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. స్టేబుల్ అవడం కొద్దిగా టైమే తీసుకుంటుంది. ఎగ్జాక్ట్గా ఎంత టైం తీసుకునేది ఎవరు ఊహించలేరు. నెక్స్ట్ మిగతా డౌట్స్ మీరు చాలా మంది అడుగుతున్న వాటి గురించి మాట్లాడతాను నేను. చైనాలో ఎందుకు పెరగట్లేదు, ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి ప్రైజెస్ అని చాలా మంది ఈ క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు. చైనాలో రీజన్ ఏంటంటే పెరగపోవడానికి ఫస్ట్ రీజన్ వాళ్ళు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోరు, మాక్సిమం అక్కడ తయారు చేసుకుంటూ ఉంటారు, అక్కడ వాళ్ళకి తక్కువ పడుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కరెన్సీ కూడా స్టేబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు 2 years బ్యాక్ 70 రూపీస్ డాలర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు డాలర్ వాల్యూ 90కి వెళ్ళిపోయింది. $1 ఈజ్ ఈక్వల్ దగ్గర 90 రూపీస్ అయిపోయింది. సో మన కరెన్సీ కూడా స్టేబుల్గా లేదు. వాళ్ళు చూసుకో లాస్ట్ 4 yearsలో 11-12 రూపీస్ అట్లనే ఉంది, అంత ఏమీ విపరీతంగా పడిపోలే వాళ్ళ కరెన్సీ. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇవన్నీ ఉండవు, గూగుల్ ఇట్లాంటి యాప్స్ వాళ్ళు ఎక్కడ ఉండవు, వాళ్ళు అసలు యూజ్ చేయరు ఇవన్నీ. సో వాళ్ళు ఓన్ వీచాట్ అని వాట్సాప్ ఇట్లాంటివి కూడా ఉండవు వాళ్ళకి. అక్కడ వాళ్ళకి అవి ప్రీ ఇన్స్టాల్ వస్తాయి, అవి కంపెనీస్కి కూడా చెల్లిస్తాయి. మనం బ్లోట్వేర్ అంటాం మన దగ్గర, అవి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ వాళ్ళకి, వాళ్ళు కంపెనీస్కి చెల్లిస్తారు డబ్బులు. అందుకే వాళ్ళు కొద్దిగా ఫోన్ కాస్ట్ కూడా తక్కువ పెడతారు. ఇంకో రీజన్ ఏంటంటే వాళ్ళకి బ్రాండ్స్ కూడా కాంపిటీషన్ భయంకరంగా ఉంటుంది. వాళ్ళ మార్కెట్ ఎక్కువ మంది జనాలు ఉంటారు, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మనలాగా యాపిల్ పిచ్ అని యాపిల్ ఫోన్స్ కొనుక్కోవడం ఇట్లా కంటే వాళ్ళు ఏది బాగుంటుంది కొంటుంటారు. ఇప్పుడు ఐఫోన్ 17 Pro Max కంటే అక్కడ Xiaomi 17 Pro Max సేల్స్ ఎక్కువ అవుతున్నాయి. అక్కడ అర్థం చేసుకోవచ్చు మీరు, వాళ్ళు ఏది బాగుంది, దేనిలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి వాటిని చూస్ చేసుకుంటూ ఉంటారు. బ్రాండ్లు ఇట్లాంటివి అయితే పట్టించుకోరు, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి బ్రాండ్స్ కూడా కొద్దిగా ప్రైజింగ్ విషయంలో జాగ్రత్తగా అయితే ఉంటాయి. ఇవన్నీ రీజన్స్ అక్కడ ప్రైస్ పెరగకపోవడానికి, మన దగ్గర పెరగడానికి. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే ఎక్కువ కంపెనీస్ రావచ్చు కదా, ఓన్లీ 3 కంపెనీసే తయారు చేస్తున్నాయి ర్యామ్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు కొత్త కంపెనీ రావాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఒక $30 billion దాకా అవుతుంది. అండ్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మొత్తం పేటెంట్స్ అని ఇవన్నీ మొత్తం ఎస్టాబ్లిష్ చేయడానికి ఫ్యాక్టరీస్ ఇవన్నీ దగ్గర 5 years పడుతుంది. సరే ఏదైనా కంపెనీ రిస్క్ తీసుకొని పెట్టినా కానీ ఈ డిమాండ్ ఎప్పటి వరకు కొనసాగిద్దో తెలియదు. ఈ డిమాండ్ తగ్గిపోయింది అనుకోండి, వీళ్ళ కంపెనీకి లాసెస్ కూడా వస్తాయి తర్వాత. ఇప్పుడు ఏ కంపెనీస్ వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే అంత లేదు, ఆ డబ్బులు వీళ్ళు ప్రజెంట్ చేసే దాని మీద ఇన్వెస్ట్ చేస్తే దానికి ఎన్నో రెట్లు లాభాలు అయితే వీళ్ళు పొందొచ్చు. సో ఎవరు నాకు తెలిసి కొత్త కంపెనీ పెట్టడానికి సాహసం చేయరు ఇప్పుడే. ఈ గేమ్లో ఎక్కువగా నలిగిపోయేది వచ్చేసరికి చిన్న కంపెనీస్ అయితే విపరీతంగా నలిగిపోతాయి. చిన్న బ్రాండ్స్ మీరు చూస్తూ ఉంటారు కదా, ఎక్కడ పెద్ద సపోర్ట్ లేని బ్రాండ్స్, అట్లాంటి బ్రాండ్స్ అయితే ఎగిరిపోతాయి. వాళ్ళు ఫోన్ తయారు చేయడానికి కూడా చాలా కాస్ట్ అవుతుంది, అమ్మాలంటే కొనడానికి ఎక్కువ కస్టమర్స్ కూడా ఉండరు. సో వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కొన్ని బ్రాండ్స్ మూసేసుకునే పరిస్థితి కూడా వస్తుంది, చాలా బ్రాండ్స్ అయితే వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది నెక్స్ట్ 1-2 yearsలో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో. ఇది మొత్తం బ్యాక్ ఎండ్ స్టోరీ అనమాట. సో నెక్స్ట్ 1-2 years కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఫోన్లు మార్చే ఉద్దేశం ఉన్న పీసీలు చేంజ్ చేయడం మాత్రం అసలు టచ్ చేయకండి, ఉన్నవైతే వాడుకోండి. సేల్స్ వరకు ఆగండి. ఒకవేళ మీరు కొనాలనుకుంటే సేల్స్ టైంలో ఏమన్నా డిమాండ్ లేని ఫోన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు GT 8 Pro కానీ ఇట్లాంటివి మనకి వాళ్ళు తయారు చేస్తుంటారు ఆల్రెడీ ఫోన్స్, కొనడానికి ఎవరు లేకపోతే ఆగిపోయి ఉంటాయి కదా, అట్లాంటివి మనకి తక్కువ రేట్లో వచ్చేస్తూ ఉంటాయి. సో అట్లాంటివి ఏమంటే సేల్స్ టైంలో మంచి ఆపర్చునిటీ ఉంటుంది. సేల్స్ వరకు వెయిట్ చేయండి, అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని. చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎంతమందికి షేర్ చేస్తే అంతమంది తెలుసుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ మనం 7,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం 5 millionకి. వెంటనే చేసుకోండి, కంప్లీట్ చేసేద్దాం. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు, బాయ్.